पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। చూశారా ఎంతమంది ఎంత ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చినారు. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. మనిషి గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మికత అంటే అందులో భాగంగా మా గ్రామంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ దేవస్థానానికి ఎంతోమంది ఉత్సాహంగా పిల్లలు, పెద్దలు, మహిళలు, వయోపరిమితి అనే భేదం లేకుండా పాదయాత్రకు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు భక్తులు శ్రీ కార్యక్రమం గురించి వివరిస్తారు. శ్రీమన్నారాయణ ఓం నమః శివాయ. మన భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ఇట్లాంటి మా గ్రామం కచ్చపుత్తి గ్రామం ఉండడం మేము చాలా అదృష్టవంతులం. ఈ దేశంలో కాక ఈ గ్రామంలోనే ఆధ్యాత్మికత ఎంతో సంతరించుకున్న గ్రామం. ఎందుకంటే స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పశ్చిమాలకుంటే వెలిసిన సంవత్సరాల ఈ దేవాలయంతో మా గ్రామంలో భక్తిభావం చాలా వెలుగొందుతుంది. అదే స్ఫూర్తితో యువకులు అయ్యప్ప దీక్ష కానీ, హనుమాన్ దీక్ష కానీ, శివ దీక్ష కానీ ప్రతి దీక్షలు తీసుకొని మా గ్రామాన్ని చాలా పునీతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏ గ్రామంలో లేని విధంగా మా గ్రామంలో భక్తిభావంతో కార్తీక పౌర్ణమి, నిజంగా కార్తీక పౌర్ణమి అంటే ఈ శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణంలో దీపోత్సవం జరిపించుకున్నాము. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మన శివభక్త మార్కండేయ దేవాలయం ఎంతో ప్రశస్తమైనది. ఈ దేవాలయం నందు ఈరోజు పొద్దున ఉదయం అభిషేకం జరిగినది. అటు తదుపరి వయోపరిమితి లేకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అందరూ భక్తుల సంకల్పంతో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వేములవాడకు పాదయాత్ర వెళుతున్నారు. వారికి నిజంగా మా గ్రామం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మనిషికి ఒక సంకల్పం వచ్చుడే అదృష్టం. అట్లాంటి సంకల్పంలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ పాల్గొని దాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలంటే గర్షపుత్తులు చాలా 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 బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆధ్యాత్మిక సమీప గ్రామాలలో ఎక్కడా లేని విధంగా మా గ్రామం చాలా ఆధ్యాత్మికతో నిండి ఉంది. దీని ప్రభావంతో గర్షపుత్తులో పాడి పంటలు, వ్యవసాయం, అట్లనే పద్మశాలి వస్త్ర ఉత్పత్తి అన్ని విభాగాలు సుఖ సంతోషాలతో ఉండి, అన్ని కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండి భగవంతుని కృపతో వెంకటేశ్వర స్వామి శివభక్త మార్కండేయ కృపతో అందరూ అన్ని రకాల
సంతోషంతో ఉండాలని జై శ్రీమన్నారాయణ జై ఓం నమః శివాయ ఓం హర హర మహాదేవ్ జై ఇప్పుడు స్టార్ట్. దర్శకుర్తి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శకుర్తి గ్రామం నుండి వేములవాడకు పాదయాత్ర చేస్తున్నారు. దర్శకుర్తి గ్రామం అంటేనే చుట్టుపక్కల గ్రామంలో ఆధ్యాత్మికంగా ముందుగా ఉన్నదని ఇదివరకు వీడియోలో మనం చెప్పుకున్నాం. చిన్న పెద్దలు కలిసి చాలామంది వేములవాడకు ఇలా కార్తీక పౌర్ణమి రోజు పాదయాత్ర చేద్దామంటే ఎంతో ఉత్సాహంగా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవారు, అసలు వయసు పరిమితి అనేది లేదు, చాలా ఉత్సాహంగా అందరూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు శివభక్త మార్కండేయ ఆలయం నుండి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభమవుతుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంత్రం యంత్రం తదపి చ న జానే శృతిమభో నాచౌవానం ధ్యానం తదపి చ న జానే శృతిగత న జానే ముద్రస్తే తదపి చ న జానే విలపనం వరం జానే మాతర్వా సుదర్శరణం క్లేశహరణం విదేరా ధ్యానేన ద్రవిణ విరహేనాలసతయా విజేరా సంఖ్యాత్వా తవ చరణయోర్యా చ తిరభు తదేతం క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే పుత్రో జాయేత క్వచిదపి మాతా న భవతి జగన్మాతర్మాత తవ చరణ సేవాన రచిత నవాదత్తం దేవి. చూడండి, చిన్న పిల్లలు, అసలు వయో పరిమితి అనే లేదండి, ఎంతో ఉత్సాహంగా పొద్దుననే లేచి ఇంత కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే చూడండి. దర్శకుర్తి అంటేనే ఆధ్యాత్మికత అంటేనే దర్శకుర్తిలాగా ఉన్నది పరిస్థితి.